అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొలువైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరి విద్యా వైద్య రంగం మౌలిక సదుపాయాలకి ఎట్లా కేటాయించారు, ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది మనం తెలుసుకుందాం. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ ఉన్నారు, అలాగే సిపిఎం జిల్లా అధ్యక్షుడు వెల్కురి వాసు ఉన్నారు. వెల్కమ్ టు ఆర్టీవీ. మనీ చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ బడ్జెట్లో విద్యా వైద్య రంగం లాంటి వాటికి ఎట్లా కేటాయించారు, మీ ఒపీనియన్? నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో విద్యారంగాన్ని సంతృప్తి పరచలేదు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికైన మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పింది. అసలు వాస్తవానికి అనేక కమిషన్లు విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీకి భిన్నంగా కేవలం 7% నిధులు కేటాయించింది. గత పీఆర్ఎస్ పాలన కంటే 1.50% నిధులు ఎక్కువ కేటాయించింది. ఇలా విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు అనేక బహిరంగ సభల్లో ఉపన్యాసాలు చెప్పినటువంటి ఆనాటి పీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా విద్యారంగానికి కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవు, ఈ విద్యారంగానికి కేటాయించిన నిధుల పట్ల మళ్ళొకసారి పునరాలోచించి విద్యారంగానికి కేటాయించే నిధులపై పునరాలోచించి దాన్ని మళ్ళీ సవరించి విద్యారంగానికి నిధులు కేటాయించే అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించింది విద్యార్థి నిరుద్యోగులే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యంగా విద్యార్థి నిరుద్యోగం పూర్తి స్థాయిలో ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష గురి చేసింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థి తల్లిదండ్రులు మొగ్గు చూపి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర పోషించారు. ఇలా నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తాం, త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఇలా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాని యొక్క విధి విధానాలు ప్రకటిస్తే బాగుండేది. ఇలా కొత్తగా విద్యారంగానికి కేటాయింపులు ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం కరీంనగర్ జిల్లాలో ఉంది. ఇలా విద్యారంగానికి సంబంధించి కేటాయించినటువంటి కేవలం 500 కోట్లు మాత్రమే యూనివర్సిటీలకు కేటాయించారు. అసలు ఆ యూనివర్సిటీలకు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపో. ఒక్కో యూనివర్సిటీకే దాదాపు 300 నుంచి 1000 కోట్ల రూపాయలు అవసరం పడ్డాయి. కరీంనగర్లో ఉన్నటువంటి శాతా యూనివర్సిటీలో మౌలిక వసతుల అభివృద్ధికి 100 కోట్ల నిధులు అవసరం ఉంటే ఉస్మాన్ యూనివర్సిటీకే దాదాపు 700 కోట్లు అవసరమే. కాబట్టి ఆ కేటాయించిన 500 కోట్లు ఏమాత్రం సరిపోవు. అంతేకాకుండా 21,000 కోట్లతో విద్యారంగ నిధులు కేటాయించారు. కానీ 3 సంవత్సరాలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల ఉన్నాయి. అవే కేవలం దాదాపు 5,500 కోట్ల పైగా పేరుకపోయినాయి. కాబట్టి ఈ మొదట విద్యార్థులకు రానున్న 2 నెలల్లో విద్యా సంవత్సరం పూర్తిగా అవసరం నేపథ్యంలో విద్యారంగానికి సంబంధించి ఇలా విద్యార్థులకు ఇబ్బందులకు లేకుండా ఫీజు రియంబర్స్ విడుదల చేసి విద్యారంగానికి కేటాయించినటువంటి నిధులను పూర్తి స్థాయిలో విద్యారంగానికి సంబంధించిన ఖర్చులుగానే ఈ ప్రభుత్వం ఉపయోగించాలి. గత ప్రభుత్వాలు కూడా విద్యారంగం నిధులు తక్కువ కేటాయించిన ఆ నిధులను విద్యారంగానికి కేటాయించకుండా ఇతర శాఖలకు మళ్లించుకొని డైవర్ట్ చేసి విద్యార్థులను నిర్లక్ష్యించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలు లేకుండా కేటాయించినటువంటి నిధులనైనా పూర్తి స్థాయిలో ఇవాళ విద్యార్థుల సంక్షేమానికి ఉపయోగించి విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉండేలా కృషి చేయాలని కోరుతా ఉన్నాం. మీరు అన్నట్టుగా గత ప్రభుత్వాలు సైతం విద్యారంగానికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చాయి, డబ్బులు కేటాయించాయి, వాటిని డైవర్ట్ చేశాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండే అవకాశాలు కనబడుతున్నాయా మనకి? ఎందుకంటే కేవలం కొన్నిటికి మాత్రమే వాళ్ళు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 6 గ్యారంటీస్ అని చెప్పి అభయహస్తంలో వాటికే అధిక మొత్తంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. 2,75,000 కోట్లు దాదాపుగా వచ్చిన బడ్జెట్ అంకెల గ్యారంటీ చూస్తే ఇది కనబడుతుంది అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు మీరు? లేదు, గత ప్రభుత్వం కంటే భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి సంక్షేమానికి కృషి చేస్తుంది, వారికి అండగా ఉంటుంది నమ్ముతాను. ఎందుకంటే విద్యాశాఖ మా ముఖ్యమంత్రి దగ్గర ఉంది, కానీ దానికి సంబంధించి పూర్తి స్థాయి ఒక శాఖ మంత్రిని కేటాయించాలి. కానీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి సీఎం దగ్గర ఉంది కాబట్టి దానికి న్యాయం చేస్తారని నమ్మకం ఉండదు. గత ప్రభుత్వం విద్యార్థి సంక్షేమాన్ని పట్టించుకోలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పింది కాబట్టి దా విధంగా ముందుకెళ్తానని భావిస్తా ఉన్నాం. కొత్తగా గురుకులాల భవనాలు కేటాయిస్తామని, కానీ గురుకులాలతో పాటు ఇలా సంక్షేమ హాస్టళ్లకు, పాఠశాలలకు, జూనియర్ కళాశాలలో అనేక భవనాలు శిథిలావస్థ అయినాయి. వాటికి కూడా ప్రభుత్వం నిధులు కేటాయించి కొత్త భవనాలు నిర్మాణం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. గత బీఆర్ఎస్ కంటే భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉన్నది విద్యార్థి నిరుద్యోగులు. బీఆర్ఎస్ను ఒడగొట్టడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ను అధికారంలో తేవడానికి విద్యార్థి నిరుద్యోగుల కారణం కాబట్టి ఆ విశ్వాసం కాంగ్రెస్ పార్టీ పైన విద్యార్థి నిరుద్యోగులకు ఉందని తెలియజేస్తా ఉన్నాం. విద్యారంగానికి కేటాయించిన డబ్బులను ఇతర రంగాలకి మళ్లించకుండా కేవలం విద్యారంగ అభివృద్ధి కొరకు మాత్రమే కృషి చేస్తే బాగుంటుంది, విద్యారంగం పైన చిత్తశుద్ధితో చేస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. అయితే కేటాయింపుల్లో మాత్రం స్వల్పంగానే ఉంది అనేటువంటి ఆవేదన విద్యార్థుల మాటల్లోనే కనబడుతున్నాం. విద్యార్థి సంఘ నాయకులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనతో ఉత్పాదక రంగం, వ్యవసాయ రంగానికి సంబంధించి, అలాగే ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి బడ్జెట్లో ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ఎట్లా చెప్పొచ్చు, ఎట్లా చూడొచ్చండి? నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టారు. ఎన్నో
ఆశలు ఆకాంక్షలతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూశారు. ముఖ్యంగా 6 గ్యారంటీలు అమలు చేస్తారు, 6 గ్యారంటీలకు తగిన నిధులు కేటాయిస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి ఆశపడ్డారు. కానీ అందుకు విరుద్ధంగా కేవలం ఈ 6 గ్యారంటీ పథకాలకు 53,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ ఒక్క పథకానికి సరిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే వ్యవసాయ రంగానికి కేవలం 19,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ముఖ్యంగా ఆర్థిక ప్రగతికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమైనటువంటి ఉత్పాదక రంగానికి అయిన ముఖ్యమైన కీలక భూమిక వహించేటువంటి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అందుకు భిన్నంగా అసలు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలు కూడా ప్రకటించారు. మరి దానికి ఏమైనా స్పష్టత లేదు. మరి దానికే 22,000 కోట్ల రూపాయలుగా వస్తున్నది. అట్లాగే మొత్తం కూడా అంటే మొత్తంగా చూసినప్పుడు గత అప్పులు ఇప్పటి అప్పులు మొత్తం కలుపుకుంటే 42,000 కోట్ల రుణాలు ఈ రాష్ట్ర ప్రజలు రైతులకు చెల్లించాల్సి ఉంది. మరి దానికి కేటాయింపులు లేవు. అంతేకాదు రైతు బంధు ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు మాత్రమే పడింది, మిగతా వాళ్ళకి ఇంకా ఇప్పటి వరకు లేదు. దాని మీద విధి విధానం లేదు, స్పష్టత లేదు. అంతేకాదు ఇలా వైద్య రంగానికి ఎంత నిర్లక్ష్యం వహించింది ఈ ప్రభుత్వం కూడా అంటే కేవలం 11,000 కోట్లు మాత్రమే కేటాయించారు. వాస్తవానికి వైద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తామని చెప్పి గొప్పలు చెప్పారు, కానీ ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారు. ఇక విద్యారంగానికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా అనేకమైనటువంటి ఇవాళ కాలేజీలు మొత్తం కూడా కాయిలా పడుతున్నారు, రియంబర్స్మెంట్ లేవు, ఇలా పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం మూలంగా ఇలా మేనేజ్మెంట్ల సైడ్ నుంచి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆ డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు ఇలా ఉత్పాదక రంగాలైన పరిశ్రమలకు సంబంధించి కూడా కేటాయింపులను అరకొర కేటాయించారు. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఈ బడ్జెట్ మొత్తం కూడా ప్రజల ఆశలకు ఆకాంక్షలకు ఆర్థిక అభివృద్ధికి మాత్రం తోడ్పడే విధంగా లేదు. జిఎస్డిపి ఒకవైపు పెరిగిందని చెప్తున్నారు, కానీ రాష్ట్ర వృద్ధి రేటు మాత్రం తగ్గింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా చూడాల్సిన అవసరం. ముఖ్యంగా రైల్వేల్లో కానీ, వ్యవసాయంలో కానీ, రెస్టారెంట్లో కానీ, ఇతరత్ర మౌలిక రంగాల్లో ఈ వృద్ధి రేటు మొత్తం తగ్గిందని చెప్పేసి బడ్జెట్లో ప్రవేశపెట్టారు. మరి వృద్ధి రేటు పెరగాలనుకున్నప్పుడు ఏ రంగాలకు ఏ నిధులు కేటాయించాలన్న కనీస స్పృహ ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం చాలా విచారకరం. ఏదేమైనా ఈ బడ్జెట్ను సవరించాలి ఈ రాష్ట్ర ప్రజలకు. అట్లాగే వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంటు రైతు డిక్లరేషన్ ఇచ్చారు, అట్లాగే యువజన డిక్లరేషన్ ఇచ్చారు, అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్ ఇచ్చారు, మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చారు, అట్లాగే కళ్యాణ లక్ష్మి అన్నారు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు అన్నారు, తులం బంగారం అన్నారు, దానికి నిధులు కేటాయించలేదు. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఎన్నో మభ్యపెట్టే మాటలు మాట్లాడిన ఎన్నికల ముందు ఇప్పుడు మాత్రం ఈ నిధులు కేటాయింపులో మాత్రం చూస్తే ఇవన్నీ అటకెక్కే ప్రోగ్రామ్స్. ఇందిరమ్మ ఇళ్లలో కూడా వాస్తవానికి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు కేటాయిస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పేస్తారు. మరి 3,500 ఆ చొప్పున కట్టాలి. 119 నియోజకవర్గాలలో 23,000 కోట్ల రూపాయలు కావాలి. కేవలం కేటాయించింది 7,000 కోట్లు మాత్రం. ఇది కూడా సుత్త అబద్ధం లెక్కలే. అంటే లెక్కల్లో అంకెలకాలను చూపించినప్పటికీ కూడా ఈ అబద్ధపు లెక్కల్లో వాస్తవ రూపంలో రావాలనుకున్నప్పుడు నిధులు సరైన రీతిలో విడుదల చేయాలి, ఖర్చు పెట్టాలని చెప్పేసి సిపిఎంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము గత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ కావచ్చు, మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో కేటాయించినటువంటి డబ్బులు ఏమాత్రం సరిపోవు, మరింత కేటాయించాల్సినటువంటి అవసరం ఉండే. ఈ దేశ ఆర్థిక రంగానికి ఊతమిచ్చేటువంటివి ఈ ప్రైమరీ సెక్టార్ కావచ్చు, సెకండరీ సెక్టార్, టెరిటరీ సెక్టార్, ఈ 3 రంగాలు ఆర్థిక రంగాన్ని శాసిస్తున్నటువంటి తరుణంలో వీటికి సమతౌల్యత పాటిస్తూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉండే అని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే విద్య, వైద్య రంగం, ఇతర మౌలిక సదుపాయాలు బాగున్నప్పుడే మొత్తం ప్రగతి దిశలో పయనించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వారు అభిప్రాయాన్ని మనతో పంచుకున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా ఒపీనియన్ రిగార్డింగ్ ద బడ్జెట్. సైనింగ్ ఆఫ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.